వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా మేము వచ్చేసి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే జూకి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే జూ వచ్చేసి ఈరోజు క్లోజ్ అంట. అసలు పిల్లలు అయితే అప్సెట్ అయినారు పాపము. జూ అయితే చాలా బాగుంటుంది, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బట్ క్లోజ్ అయింది కదా, ఇంకేం చేయలేక సరే అని దగ్గర ప్లేస్లలో మైసూర్ ప్యాలెస్ ఉందన్నమాట. ఇంకా సో మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చాము ఇప్పుడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో ఏమంటే ఆటోలు అయితే ఇక్కడే ఆపేస్తారంట. ఇంకా కారు కాబట్టి కొంచెం ముందరికి వెళ్ళి పార్కింగ్లో పెట్టాలన్నారు. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ దిగేసాము. దీని ముందరకు పోవాలంటే బోర్డ్స్ అన్నీ పెట్టారు, అలో లేదనేసి అని చెప్పి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్ చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా 2 gates ఉన్నాయి, ఒకటి ఎంట్రన్స్ ఒకటి ఎగ్జిట్ అనమాట. ఇంకా మేము వచ్చేసి ఎంట్రన్స్ సైడ్ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అసలు గోడలు చూస్తేనే ఎంత పొడవు ఉన్నాయి కదా. అసలు మామూలుగా అయితే పిల్ల గోడలు అవన్నీ ఉంటాయి, కాకపోతే రాజుల కాలంలో అంత పెద్ద పెద్ద గోడలు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి టికెట్ పే చేయాలి. అడల్ట్స్కి అయితే 100 rupees, ఇంకా నెక్స్ట్ అబౌట్ 10 years అయితే 50 rupees అనమాట. ఇంకా స్టూడెంట్స్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సపరేట్ ఫీజు. ఇంకా మేమైతే 3 అడల్ట్స్కి పే చేసేసి వచ్చేసాము. అసలు లోపలికి రాగానే ప్యాలెస్ అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ చిన్న గార్డెన్ లాగా, చిన్నది కాదు చాలా పెద్దగా ఉంది. అసలు ఎంత బాగున్నాయి అసలు రోజా పూలు, అసలు చూడంగానే ఎంత ఫ్రెష్గా ఉన్నిందో. ఇంకా ఇక్కడ వచ్చేసి టోటల్ ల్యాండ్ వచ్చేసి 72 acres. ఇంకా మనం మైసూర్ ప్యాలెస్ చూస్తున్నాం కదా, ఈ మైసూర్ ప్యాలెస్ వచ్చేసి 4 acresలోనే ఇదంతా కట్టారంట. ఇంకా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1897లో స్టార్ట్ చేసి 1912లో ఎండ్ చేశారు. అంటే 15 years ఇది కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇప్పుడేమంటే ఇల్లులన్నీ ఒక 2 yearsలో కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయి కదా. ఇంకా ఈ డిజైన్ చేసింది ఎవరంటే హెన్రీ ఇర్వన్ అంట, చీఫ్ ఆర్కిటెక్చర్. ఇంకా మనము నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది లోపల చూడాలనేసి అని చెప్పి. ఇంకా ఇక్కడ వచ్చేసి లోపలికి పోవాలి అనేసి అని అంటే మనం చెప్పులు ఇప్పేసేయాలి. ఇక్కడ చెప్పులు ఇప్పేసి ఇక్కడ పెట్టాలన్నమాట. వీళ్ళకి మనము పర్ పేర్ $2 అడుగుతారు. ఇంకా $2 పే చేసి లోపలికి వెళ్ళాలి. ఇంక ఇక్కడ చూసారు కదా పిల్లలు. నిన్న నేను చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడ కూడా స్కూల్ పిల్లలు ఉన్నారు. ఈ బెంగళూరులో ఏమంటే జస్ట్ ఎడ్యుకేషనే కాకుండా ఈ మాదిరిగా ఎక్స్కర్షన్స్ కూడా చూపిస్తున్నారు. అసలు చాలా బాగుంది కదా ఎడ్యుకేషన్ సిస్టము. ఇంకా మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో అవి కూడా చూసేద్దాము. ఇంకా ఎంటర్ అవ్వగానే ఉంది కదా ఆ డిజైన్ వచ్చేసి ముందు ప్యాలెస్ అలా ఉండేదన్నమాట. ఇంకా పక్కన చాముండేశ్వరి అమ్మవారి విగ్రహము. ఈ అమ్మవారినే దసరా అప్పుడు ఊరేగింపుకు యూజ్ చేస్తారంట. ఇది వచ్చేసి అష్టకోణాకృతి మండపం, మ్యారేజ్ హాలు. అప్పట్లో రాజుల పెళ్ళిళ్ళన్నీ ఈ హాల్లోనే జరిగేటివి. అండ్ ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి క్యాస్ట్ ఐరన్తో చేయబడ్డవి. ఇవన్నీ స్కాట్లాండ్ నుంచి తెప్పించారు. అండ్ ఇక్కడ టైల్స్ చూస్తున్నాం కదా, ఈ టైల్స్ అన్నీ వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. ఇంకా ఈ మ్యారేజ్ హాల్లో లైట్స్ వచ్చేసి ఇప్పటికీ వర్కింగ్లో ఉన్నాయంట. లైట్స్ వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ తలుపులు వచ్చేసి ఈ బర్మా టేక్వుడ్తో తయారు చేసినవి. అసలు చూడడానికి ఎంత రిచ్గా ఉందో. అసలు హ్యాండిల్స్ కానీ ఆ ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వడియార్ ఫ్యామిలీ వంశస్థులు అనమాట. వాళ్ళ పిక్చర్స్ అన్నీ పెట్టారు. రాజమాత, ఇంకా రాజు, ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఈవిడ వచ్చేసి రాజమాత. ఈ ప్యాలెస్ కట్టించిన కృష్ణరాజ వడియార్ వాళ్ళ అమ్మ. ఇంకా ఇక్కడ మనము క్వీన్ అలెగ్జాండ్రా అలాగే కింగ్ ఫొటోస్ చూస్తే వీళ్ళకి ఈ ఫోటోకి చుట్టూరా ఒక ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్కి గోల్డ్ పాలిష్ లాగా ఉంది కదా, అది రియల్ గోల్డ్ పాలిష్. ఇంకా ఇక్కడ మనము పాతకాలంలో లెటర్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ పంపించేటప్పుడు ఇలాంటి బాక్సెస్ యూజ్ చేసేవాళ్ళు. దీంట్లో ఒకటి సిల్వర్ ఉంది, ఇంకొకటి వుడ్.
ఇంకా ఇది వచ్చేసి చిన్న చిన్న చైర్లు ఉన్నాయి, అలాగే మిర్రర్ ఉందన్నమాట. ఈ మిర్రర్ వచ్చేసి ఏమంటే రెండు పక్కల ఏనుగు దంతాలతో కవర్ అయ్యి చాలా రిచ్గా ఉంది. ఇంకా ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఈ చైర్స్కి కూడా కాళ్ళు కానీ లేకపోతే ఆ ఎడ్జెస్ అంతా సిల్వర్. ఇంకా ఈ మిర్రర్ అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మెరిసిపోతూ ఉంది. కానీ వీటికి అన్నిటికీ మనకి లోపలికి పోవడానికి తాకడానికి అలో లేదు. ఇంకా ఇక్కడ మనము పైన డిజైన్ అంతా చూస్తే ఇదంతా ఇంటీరియర్ డిజైన్ అంతా వచ్చేసి అప్పట్లో రాఘవల నాయుడు చేశారంట. ఇంకా ఇవి వచ్చేసి ఫిరంగిలు, పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు కదా. ఇంకా ఇక్కడ గోల్డ్ కలర్లో ఉంది కదా, దీంట్లోనే దసరా టైంలో అమ్మవారిని దీంట్లో ఊరేగిస్తారు. ఇది టోటల్ వెయిట్ వచ్చేసి 750 kgs. మనం చూస్తున్న ఆర్చ్ ఉంది కదా, దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేమంటే రాజావారు అలాగే రఘువల్ నాయుడు వచ్చేసి లంచ్ చేస్తూ ఉన్నారు. రాజావారు ఇంటీరియర్ డిజైన్ పేపర్స్ చూపిమన్నారు. రఘువల్ నాయుడు అది మర్చిపోయారనమాట ఇంట్లో పెట్టి. ఇంకా అప్పుడు ఏం చేశారంటే అన్నం తింటూ ఉండగానే ఆ కంచంలో పెరుగు వేసి ఆ పెరుగు పైన ఆ డిజైన్ గీసి చూపించారు. ఆ డిజైన్ చూడంగానే రాజావారు నచ్చి అలా చేయమని చెప్పారు. ఇప్పుడు మనం కూడా చూసామంటే ఇంత దూరం నుంచి కూడా ప్రతి ఒక్క ఆర్చ్ మనకు కనబడుతుంది. ఇది వచ్చేసి ప్రైవేట్ దర్బార్ హాల్. దసరా టైంలో రాజావారు ఇక్కడే పూజలు అన్నీ చేస్తారంట దసరా టైంలో. ఇంకా అయిపోయిందన్నమాట. మేమైతే ప్యాలెస్ బయటికి ఇంకా వస్తున్నాము. యాక్చువల్గా అయితే ఇప్పుడు చూసింది 25% మాత్రమే, ఎందుకంటే టూరిస్టులకి ఓన్లీ 25% మాత్రమే అలౌడ్ ఉంది. మిగతా ప్యాలెస్లో వచ్చేసి రాజా వాళ్ళ వంశస్థులు అక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ జనరేషన్స్ ఉంటారు కదా వాళ్ళు. ఇంకా బయటికి రాగానే ఇవి చూసాము కదా, ఇవన్నీ ఏనుగులకి దసరా టైంలో ఇవి అలంకరిస్తారు. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా కాలు నొప్పులు అనమాట. అసలు ఎంత పెద్దగా ఉందో ప్యాలెస్, మేము చూసింది కొంచెమైనా కూడా కానీ చాలా పెద్దగా ఉంది. ఇంకా ప్యాలెస్ మొత్తం చూస్తే ఎన్ని గంటలు పడుతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఎవరైనా మైసూర్కి వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఉంది. ఇంక ఇక్కడ పిల్లలకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా పొద్దున్నే తెచ్చాము కదా లెమన్ రైస్, ఇంకా దాన్ని ఆర్యను గీత తింటున్నారనమాట. ఆర్యన్ అత్తకి థ్యాంక్స్ చెప్పు. అత్త చేసిందా? అత్త చేసింది. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అత్త. థ్యాంక్ యూ బుజ్జి అత్త. థ్యాంక్ యూ. Thank you, Bhaji Atta. How is lemon rice? Good. Good, yummy. Tasty, yummy. Yes. Aryan, yummy. Yeah. Yum yum. Oh. Can you give some for Geeta? I don't want any more. Thank you.
పిల్లలైతే ఆ ఫుడ్ అయితే తిన్నారు, ఇంకా కొంచెం లెమన్ రైస్. ఇంకా మాకైతే ఫుల్ ఆకలేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఈ రెస్టారెంట్లో అయితే ఆపారు. ఈ పేరేదో నాకు తెలీదు, బట్ చూడ్డానికైతే బాగుంది. ఇంకా 2 వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా మా అమ్మకు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. మరి ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఇక్కడైతే ఫుడ్ వచ్చేసింది. ఇక్కడ రైస్ అయితే మరీ ఘోరం, చాలా చిన్న బౌల్లో ఇచ్చారు. ఇంకా పప్పు తప్ప మిగతా అన్నీ వాటరీగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ నా ప్లేట్లో ఇది అప్పలం అనుకున్నాను ఫస్ట్, కానీ అది చపాతీ అంట. ఫైనల్గా అయితే ఏదో కొంచెం ఆకలితో ఉన్నాం కాబట్టి కొంచెం తిన్నాము. ఇంకా పిల్లలు అయితే అసలు ఏం తినలేదు. ఇంకా మామయ్య కూడా కొంచెం ఫ్రైడ్ రైస్ తిన్నారు. ఇంకా మా అమ్మ కూడా తినలేదు. ఇంకా సరే అనేసి అది పార్సల్ చేసుకున్నాము. మధ్యలో పిల్లలు ఆకలేస్తే కనీసం అదన్నా పెట్టచ్చు అనేసి ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకొక లొకేషన్ చూసేసి మళ్ళీ రూమ్కి వెళ్దాం అనేసి. ఇక్కడితో ఇంకా వీడియో ఎండ్ చేస్తాను. దీన్ని కంటిన్యూయేషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము, మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము అనేసి అని చెప్పి. ఇంకా ఐ థింక్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వ్లాగ్. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. See you in the next video. Bye.